వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం బేసిక్ మ్యాథమెటిక్స్లో మనం ఈరోజు ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ గురించి నేర్చుకుందామండి. అంటే మామూలుగా అయితే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. లీస్ట్ కామన్ multiple of two numbers or more numbers or algebraic expressions మనం ఏమంటామంటే ఎల్సిఎం అంటాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అని. మనం మామూలుగా అయితే మనకి ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ట్రెడిషనల్ మెథడ్, ఇంకొకటి వచ్చి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. ఇంకోటి వచ్చి లాంగ్ డివిజన్ మెథడ్. మనకి మామూలుగా అయితే ట్రెడిషనల్ మెథడ్లో మనం ఈ 3 మెథడ్స్లో చేద్దామండి. మన స్కూల్ లెవెల్లో మనకి అంటే ఈ రెండు కొద్ది లెంగ్తీగా ఉంటాయి. మనం ఎక్కువగా చేసేది లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తామండి స్కూల్ లెవెల్లో. మనకి అంటే ట్రెడిషనల్ మెథడ్ అంటే ఫస్ట్ది ట్రెడిషనల్ మెథడ్ అండి. ట్రెడిషనల్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ట్రెడిషనల్ మెథడ్ ఎలాగనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మామూలుగా అయితే మనకు ఒక ఎగ్జాంపుల్ ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ ఈ నెంబర్స్ ఇచ్చాడండి. అంటే ఈ నెంబర్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే మనం వీటికి ఏం చేద్దామంటే ట్రెడిషనల్ మెథడ్లో మనం చేద్దాం ఫస్ట్. అంటే వీటికి ఏం చేయాలంటే మల్టిపుల్స్ రాయాలి. అంటే వీటికి మనకి 8 × 1 8, 8 2s are 16, 8 3s are 24 అంటే మల్టిపుల్స్ రాయాలి. అంటే ఈ నెంబర్స్కి మనం మామూలుగా అయితే 8 12 6 4 అండి. వీటికి మల్టిపుల్స్ రాద్దాం. అంటే 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 32 40, 5 8s are. దీనికి కూడా మల్టిపుల్స్ రాస్తే మనకి ఇక్కడ 12, ఇక్కడ 24, 36, 48, 60. అలాగే దీనికి కూడా మల్టిపుల్స్ రాద్దామండి. 6కి 6 12 18 24 30. దీని 4 కూడా రాద్దాం మల్టిపుల్స్. 4 × 1 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6 are 24. మనకి అన్నిట్లో మనం ఫస్ట్ అనుకుంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మనకి ఈ 8 12 6 4లో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మామూలుగా అయితే 16 చూసామనుకోండి. 16 అయితే ఇప్పుడు ఇదొకటి దీంట్లో ఉంది, 8లో ఉంది, అలాగే 4లో 16 ఉందండి. అంటే 12 6లో మల్టిపుల్ 16 లేదు కాబట్టి అన్నిట్లో కామన్గా ఉండేది లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. అంటే అన్నిట్లో కామన్గా ఉండేది లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. మనం 16 తీసుకున్నాం కాబట్టి 12 6లో లేదు, దేంట్లో ఉందంటే 8 4లో మాత్రమే ఉంది కాబట్టి తర్వాత నెంబర్ తీసుకుందామండి. ఇక్కడ 24 తీసుకుందాం. 24 తీసుకుంటే మనకి ఇక్కడ ఉంది 24, అలాగే 24 ఇక్కడ ఉంది, 24 ఇక్కడ ఉంది కాబట్టి
అంటే అన్నిట్లోనూ కామన్గా ఉండే లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే మనకి అన్నిట్లో కామన్గా ఉండేది 24 కాబట్టి మనం ఎల్సిఎం ఆఫ్ దిస్ నెంబర్స్ ఏం రాస్తామంటే 24 అవుతుందండి. ఇది మనం ట్రెడిషనల్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్స్ రాస్తాం. ప్రతి దానికి మల్టిపుల్స్ రాసి దాంట్లో లీస్ట్ కామన్ అన్నిట్లో కామన్గా ఉండేది చూసుకుని అది ఎల్సిఎంగా రాస్తామండి. ఇది ట్రెడిషనల్ మెథడ్. అలాగే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రాస్తే రెండో మెథడ్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ అండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే దీంట్లో మనం ఫ్యాక్టర్స్ రాయాలి. ఒక్కొక్క నెంబర్కి ఫ్యాక్టర్స్ రాయాలండి. అంటే ఇక్కడ ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 8, 12, 6, 4 అంటే ఫ్యాక్టర్స్ రాద్దాం. ఒక్కో నెంబర్కి ఫ్యాక్టర్స్ రాద్దామండి. అంటే 8కి ఫ్యాక్టర్స్ రాస్తే మనకి 2తో డివైడ్ చేస్తే స్మాలెస్ట్ నెంబర్ 2 కాబట్టి 2తో డివైడ్ చేస్తే మనకి అంటే 4 టైమ్స్, అలాగే 2తో డివైడ్ చేస్తే 2 టైమ్స్, అలాగే 2తో డివైడ్ చేస్తే 1 టైమ్. అంటే అప్ టు 1 వచ్చే వరకు డివైడ్ చేయాలండి. కాబట్టి ఇది ఎన్ టైమ్స్ అంటే 2 అనేది 2 పవర్ 3 అండి. అలాగే 8కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 8 12కి రాసాం, 12కి 8కి రాసాం కాబట్టి 12కి రాద్దాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ రాస్తే అంటే స్మాలెస్ట్ నెంబర్ 2 కాబట్టి దీన్ని డివైడ్ చేసేది ఫ్యాక్టర్స్ రాద్దాం. అంటే 6 అవుతుంది, అలాగే 3 అవుతుంది. ఇక్కడ 2 కాబట్టి తర్వాత నెంబరు 3 కాబట్టి అప్ టు ఏమవ్వాలంటే 1 వరకు వచ్చే విధంగా రాయాలి ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏమవుతుందంటే 2 ఎన్ టైమ్స్ ఉందంటే 2 పవర్ 2 అండి ఇంటూ 3 పవర్ 1. అలాగే 6కి రాద్దామండి. ఇక్కడ 3 టైమ్స్, అలాగే మనకి 3ని 1 టైం కింద రాసేద్దాం. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 2 ఇంటూ 3 అండి, 2 పవర్ 1, 3 పవర్ 1. అలాగే 4కి రాస్తే మనకి ఇది 2 టైమ్స్, అలాగే 2 అంటే 1 టైము. ఇక్కడ మనకి ఇవి ఏంటంటే ఈ ఎన్ని ఫ్యాక్టర్స్ అనేవి. ఇప్పుడు మనకి దీంట్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే స్మాలెస్ట్ నెంబర్ యొక్క హైయెస్ట్ పవర్ తీసుకోవాలండి. ఫస్ట్ నెంబర్ ఏం తీసుకోవాలంటే దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే 2 కాబట్టి 2లో హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. అంటే ఇక్కడ 2 పవర్ 3, ఇక్కడ 2 పవర్ 2, ఇక్కడ 2 పవర్ 1, 2 పవర్ 2. అంటే మనం ఫస్ట్ ఏం తీసుకుంటామంటే ఎల్సిఎం ఆఫ్ ఈ నెంబర్స్కి ఎల్సిఎం ఆఫ్ 8, 12, 6, 4 ఈజ్ ఏం రాస్తామంటే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్లో ఇక్కడ ఫస్ట్ నెంబర్ 2 కాబట్టి హైయెస్ట్ పవర్ ఎంత అంటే 2 పవర్ 3 అండి. అలాగే తర్వాత నెంబరు ఏముందంటే 3 ఉంది కాబట్టి 3 తర్వాత ఏం తీసుకుంటామండి 3 పవర్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 3 కింద తీసుకుంటామండి. అంటే మనకి ఎల్సిఎం ఆఫ్ 8, 12, 6, 4 ఏమవుతుందంటే ఇది 2 క్యూబ్ అంటే 8 అవుతుందండి. 8 ఇంటూ 3 ఏమవుతుందంటే 24 అవుతుంది. ఇలా మనం ట్రెడిషనల్ మెథడు, అలాగే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. మనం దీంట్లో ఏం చేస్తామంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్యాక్టర్స్లో మనకి స్మాలెస్ట్ నెంబర్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉందో అది దాన్ని తీసుకోవాలి. అలాగే తర్వాత నెంబరు 3 కాబట్టి 3 తీసుకున్నాం. ఇక్కడ 3 పవర్ 2 ఉందనుకోండి అంటే 3 పవర్ 2 రాస్తాం. ఇక్కడ రెండిట్లోనూ 3 పవర్ 1 ఉంది కాబట్టి 3 తీసుకున్నాం. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 8, 12, 6, 4 ఈజ్ 24 అండి. ఇదేమో డివిజన్ మెథడ్ అండి. అంటే మూడోది ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 8, 12, 4, 6. దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాక మనం
ఇది లాంగ్ డివిజన్ మెథడ్ అండి. థర్డ్ వన్ లాంగ్ డివిజన్ మెథడ్. ఇక్కడ లాంగ్ డివిజన్ మెథడ్ మనకి మామూలుగా 8, 12, 4, 6 అంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఏం తీసుకోవాలంటే మనం అన్నిట్లోనూ కామన్గా ఒకటి 2 నెంబర్స్లో పోయే విధంగా ఉన్న నెంబర్ లీస్ట్ నెంబర్ తీసుకుందాం. అంటే డివైడ్ అయ్యే నెంబరు 2 డివైడ్ అవుతుంది కాబట్టి 2 అన్నిట్లోనూ డివైడ్ అవుతుంది కాబట్టి 2 తీసుకుందామండి. అంటే ఇది ఏమవుతుందంటే 4, ఇక్కడ 4, ఇక్కడ ఏమవుతుందంటే 6 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. అలాగే మనం తర్వాత కూడా 2తో డివైడ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 2 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ని కిందకి రాసేస్తామండి. అలాగే ఒకసారి చేద్దాం. 2 తోటి ఇక్కడ 1 అవుతుంది, అలాగే ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి 3ని ఇక్కడ రాసేస్తాం. అలాగే 3ని కూడా ఇక్కడ రాసేస్తాం. తర్వాత నెంబర్ వచ్చి అంటే 3 తోటి ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 అవుతుంది. అంటే మనకి అప్ టు ఎక్కడ ఎండ్ అవ్వాలంటే 1 అయ్యే వరకు చూసుకోవాలి మనం. అంటే మనం నెంబర్స్ ఫ్యాక్టరైజేషన్ అండి ఇది. అంటే ఫస్ట్ 2 తీసుకుంటాం, తర్వాత రెండిట్లో కామన్గా డివైడ్ అయ్యేది చూసుకుని ఆ నెంబర్స్ వరుసగా రాస్తాం. ఇక్కడ 2 అనేది ఎన్ని నెంబర్స్ అంటే 2 పవర్ 3 అండి ఇంటూ 3. అలాగే మనకి ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఈ నెంబర్ అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 8 ఇంటూ 3 24 అవుతుందండి. ఇది మనం లాంగ్ డివిజన్ మెథడ్లో చేస్తాం. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 15. దీనికి ఫైండ్ అవుట్ చేసి చేయండి. అలాగే తర్వాత మనం ఎల్సిఎం కంప్లీట్ అయింది కదండి. మనం ఇప్పుడు ఎస్సిఎఫ్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండి. అంటే దీంట్లో కూడా మనకి ఇందాక నేర్చుకునే విధంగానే ఎల్సిఎంలో మామూలుగా అయితే ఇక్కడ కూడా ట్రెడిషనల్ మెథడ్ ఉంటుంది, అలాగే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది, అలాగే లాంగ్ డివిజన్ మెథడ్ ఉంటుందండి. మామూలుగా అయితే మనం ట్రెడిషనల్ మెథడ్లో మనం ఇందాక మల్టిపుల్ రాసాం. ఇక్కడ ఏం రాయాలంటే ఫ్యాక్టర్స్ రాయాలండి. మామూలుగా ఎస్సిఎఫ్ ఆఫ్ 8, 12, ఇందాక 6, 4. మామూలుగా అయితే ఇందాక చేసిన ఎల్సిఎంకి సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. అలాగే ఎస్సిఎఫ్ కూడా మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిలో ఒక ఫ్యాక్టర్స్ రాద్దామండి. అంటే డివిజన్ అయ్యే రాయాలి. వీటిలో ఒక ఫ్యాక్టర్స్ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు 8 డివిజిబుల్ బై ఏమవుతుందంటే 4, అలాగే 2, ఇంకోటి ఏమవుతుందంటే 1 అవుతుందండి. అలాగే 12 ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఏమొస్తాయంటే 6, తర్వాత ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే 4, ఇక్కడ 3, 2, 1 వస్తుందండి. అలాగే 6కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే మనకి 3, 2, 1 అండి. అలాగే 4 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే ఇక్కడ 2, 1 అండి. అంటే మనకి ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మామూలుగా అయితే ఇక్కడ 4 చూసామనుకోండి. 4 అయితే 8, 12లో మాత్రమే కామన్గా ఉంది, 6, 4లో లేదు. కాబట్టి మనకి ఇక్కడ
6 తీసుకుంటే ఇక్కడ ఒక నెంబరే ఉంది, అలాగే 3 తీసుకుంటే ఒక దాంట్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ 3 తీసుకుంటే 2 నెంబర్లో ఉంది, 12 6లో. ఇప్పుడు మనం 2 తీసుకుంటే ఇక్కడ ఉంది 8లో ఉంది, అలాగే 12లో ఉంది, ఇక్కడ 6లో ఉంది, 4లో ఉంది. కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏమవుతుందంటే HCF ఆఫ్ నెంబర్ ఏమవుతుందంటే 2 అవుతుందండి. ఇప్పుడు మామూలుగా మనం అక్కడ అయితే మల్టిపుల్స్ రాస్తాం, ఇక్కడ ఏం రాస్తామంటే ఫ్యాక్టర్స్ రాస్తామండి. ఇది ట్రెడిషనల్ మెథడ్. అలాగే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా ఇందాక చేసిన విధంగానే చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్. రెండో మెథడ్ వచ్చి ఫ్యాక్టరైజేషన్ అండి. ఇప్పుడు మనం ఇందాక చేసాం అంటే వీటిని ఫ్యాక్టర్స్ రాసాం. అంటే 8, 12, 6, 4 వీటికి మనం ఫ్యాక్టర్స్ అంటే ముందు చిన్న నెంబరు అంటే 2 రాస్తే 8కి అంటే 8 డివైడెడ్ బై 2 అవుతే ఏమవుతుందంటే 4 అవుతుంది. అలాగే 2 డివైడెడ్ బై 4 అవుతే ఏమవుతుంది 2 అవుతుంది. ఇలాగా మనం 1 వచ్చే విధంగా రాయాలండి ఫ్యాక్టర్స్. అంటే ఎన్ని 2s వచ్చినాయి అంటే ఇక్కడ మనకి 2 పవర్ 3 ఇందాక రాసిన విధంగానే. అలాగే 12 కూడా ఏ నెంబర్ తీసుకోవాలంటే 2 తీసుకుందాం. ఇక్కడ డివైడ్ చేస్తే ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అలాగే 2తో డివైడ్ చేస్తే 3 అవుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే 3 తీసుకుందామండి. 3 అయితే 1 టైము అంటే 1 వచ్చే విధంగా రాయాలి. అలాగే 6కి చేస్తే ఇక్కడ 3 టైమ్స్ అవుతుంది. అలాగే 3 తీసుకుంటే ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ 2s ఎన్ని వచ్చినాయి అంటే 2 వచ్చినాయి. అలాగే ఇక్కడ నెంబర్ ఏంటంటే 3 1 టైం వచ్చింది. ఇక్కడ 2 ఏంటంటే 1 టైము, ఇక్కడ 3 అంటే 1 టైం వచ్చింది. అలాగే 4కి రాద్దామండి. ఇక్కడ 2 అంటే 2 ఎన్ని టైమ్స్ వచ్చిందంటే 2 పవర్ 2. కాబట్టి మనం ఎల్సిఎంలో మనం స్మాలెస్ట్ నెంబరు హైయెస్ట్ పవర్ రాసాం అండి. ఇక్కడ మనకి ఇక్కడ వరకు సేమ్గానే ఎల్సిఎంలో ఇక్కడ వరకు చేస్తాము. కాకపోతే మనకి HCF ఫైండ్ అవుట్ చేసేటప్పటికి మనం ఏం రాస్తామంటే స్మాలెస్ట్ నెంబర్లో అంటే హైయెస్ట్ పవర్ రాయకుండా మనం ఏం రాస్తామంటే స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది రాస్తాము. అంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎల్సిఎంకి రాసాము. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అంటే 2 పవర్, ఇక్కడ పవర్లో తక్కువ ఉన్నది రాయాలి. అంటే 2 పవర్ 1 కాబట్టి ఇక్కడ తక్కువ ఉన్న నెంబర్లో ఇక్కడ 2 పవర్ 3 ఉంది, ఇక్కడ 2 పవర్ 2 ఉంది, ఇక్కడ 2 పవర్ 2 ఉందండి. ఇక్కడ మాత్రం ఎంత ఉంది అంటే 2 పవర్ 1 ఉంది కాబట్టి పవర్లో తక్కువ ఉన్న నెంబర్ రాయాలి. ఇక్కడ మాత్రం మనకి HCFకి మాత్రం అంటే మనకి ఎల్సిఎంలోకి మాత్రం అంటే లీస్ట్ నెంబర్ యొక్క హైయెస్ట్ పవర్ రాసాము. కానీ HCFలో మాత్రం లీస్ట్ నెంబర్ యొక్క స్మాలెస్ట్ నెంబరు రాయాలి. కాబట్టి 2 పవర్ 1 కాబట్టి HCF ఏమవుతుందంటే 2 అవుతుందండి. అలాగే మీకు HCFలో లాంగ్ డివిజన్ మెథడ్ చూద్దామండి. మామూలుగా అయితే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఫైండ్ HCF ఆఫ్ 70 and 90 అండి. దీంట్లో మనకి ఇది ఈజీగానే ఉంటుందండి లాంగ్ డివిజన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే కొద్దిగా లెంగ్తీ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్మాలెస్ట్ దీంట్లో 70 90లో స్మాలెస్ట్ నెంబర్ తోటి 90ని స్మాలెస్ట్ నెంబర్ తోటి ఈ బిగ్ నెంబర్ని డివైడ్ చేద్దామండి. అంటే 70ని 90తో డివైడ్ చేద్దాం. అంటే మామూలుగా అయితే ఇది డివైజరు, ఇది డివిడెండ్, కోషియంట్ వస్తుంది. అంటే ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇక్కడ 1 టైం పోతుంది. అంటే పైన రాద్దాం, లేకపోతే ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే 20 వస్తుందండి. ఇక్కడ మనకి ఇక్కడ 20 అనేది రిమైండర్ అవుతుంది. రిమైండర్ని మళ్ళీ ఏం చేయాలంటే డివైజర్తో డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ డివైజర్ ఎంత అంటే 70 కాబట్టి ఇక్కడ 70 తోటి డివైడ్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే కోషియంట్లో 3 టైమ్స్ అవుతుందండి. అంటే మనకి రిమైండర్ ఎంత వస్తుందంటే 10 వస్తుంది. అలాగే మళ్ళీ ఏం చేయాలంటే
డివైజర్ మనకంటే జీరో రిమైండర్ జీరో వచ్చే వరకు ఏం చేయాలంటే డివైజర్ తోటి డివైడ్ చేయాలి. ఇక్కడ డివైజర్లో ఎంత ఉందంటే 20 ఉందండి. అంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్ పోతుంది. మనకు వచ్చే ఆన్సరు 0. అంటే 0 వచ్చే వరకు మనం ఏం చేయాలంటే రిమైండర్ని డివైజర్ తోటి ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. ఇక్కడ లాస్ట్లో 0 వస్తే మనకి డివైజర్ ఏదైతే ఉంటుందో అదే ఎస్సిఎఫ్ అవుతుందండి. వీటిలో రెండు నెంబర్స్ యొక్క ఎస్సిఎఫ్ ఎంత అంటే 10 అవుతుందండి. ఎస్సిఎఫ్ 10. ఇంకొక అంటే ఇక్కడ ఓన్లీ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు అండి, మామూలుగా అయితే 3 నెంబర్స్ ఇస్తే మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద ఎస్సిఎఫ్ ఆఫ్ 27, 18, 36 అండి. ఇలాగ 3 నెంబర్లు ఇస్తే మనం ఎలా చేద్దామో ఒకసారి చూద్దాము. అంటే ఈ ఫస్ట్ ఈ 2 నెంబర్స్ తీసుకుందామండి. ఇప్పుడు మామూలుగా అయితే 2 నెంబర్స్ తీసుకుంటే స్మాలెస్ట్ నెంబరు 18 కాబట్టి 18ని 27తో డివైడ్ చేద్దాం. ఇక్కడ డివైడ్ చేస్తే 1 టైం వస్తుందండి. 1 టైం వస్తే 18 అయితే దీంట్లో తీసేస్తే మనకు 9 వస్తుంది. 9ని మళ్ళీ దేంతో డివైడ్ చేయాలంటే 18తో డివైడ్ చేయాలి. 9 డివైజర్ని ఈ రిమైండర్తో డివైడ్ చేయాలి. కాబట్టి 2 టైమ్స్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ మనకి 9 వస్తుంది కదండి. 9 ఇప్పుడు ఏం తీసుకోవాలంటే 9, 36 తీసుకోవాలండి. ఇప్పుడు మామూలుగా 9ని 36 తోటి డివైడ్ చేస్తే మనకి 4 టైమ్స్ అండి. అంటే ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి ఎస్సిఎఫ్ ఆఫ్ 27, 18, 36 ఈజ్ ఎంత రాస్తామంటే మనకి 0 అయిన డివైజర్ 9 కాబట్టి 9 రాస్తాం.